ఫీజు రీయింబర్స్మెంట్ కు ఆశపడి విలువలకే తిలోదగాలు ఇచ్చింది ఓ ఇంజనీరింగ్ కళాశాల. కనిగిరిలోని ఏబీఆర్ కళాశాల ఓ విద్యార్థితో నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థి కాలేజీకి రాకున్నా హాజరు పట్టికలో ఫుల్ అటెండెన్స్ వేసి ప్రభుత్వం నుంచి మొదటి సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను కాజేస్తుంది. ఎలాగో మొదటి సంవత్సరం పూర్తయినా రెండో సంవత్సరంలో అసలు భాగవతం బయటపడింది. విద్యార్థి నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేయాలని చూడడంతో సదరు విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా కనిగిరి ఏబీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పలు అక్రమాలకు పాల్పడుతోంది. 2010-11 సంవత్సరానికి గాను ఎంబీఏలో చేరేందుకు శ్రీనివాసరావు అనే విద్యార్థితో కళాశాల యాజమాన్యం లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. ఐసెట్లో ర్యాంక్ సాధించిన శ్రీనివాస్ ఏబీఆర్ కాలేజీలో ఎంబీఏ చదివేందుకు చేరాడు. ప్రైవేట్ ఉద్యోగం చేసే ఆయన తాను కళాశాలకు రానని, అటెండెన్స్ తో పాటు పరీక్షల్లో పాస్ చేస్తానంటేనే మీ కాలేజీలో చేరుతానని షరతు పెట్టాడు. దీనికి కళాశాల యాజమాన్యం ఫీజు రీయింబర్స్మెంట్ కు ఆశపడి సరేనంది. ఎట్టకేలకు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శ్రీనివాస్ కు రెండో సంవత్సరం వచ్చాక అసలు కథ మొదలైంది. అటెండెన్స్ మేనేజ్ చేయాలంటే మరింత సొమ్ము కావాలని కళాశాల యాజమాన్యం డిమాండ్ చేసింది. మూడో సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే అటెండెన్స్ మేనేజ్ చేస్తున్నందుకు మరో 26,000 కట్టాలంటూ కళాశాల యాజమాన్యం డిమాండ్ చేసింది. లేకుంటే పరీక్ష రాసేందుకు అనర్హుడిగా చేస్తామని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు. కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైనా రీఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే మనకు ఆ రోజు నేను ఫస్ట్లోనే మాట్లాడుకున్నప్పుడే మనం కాలేజీకి రాలేక నాకు కుదరదు సార్, నేను వేరే దాంట్లో ఇట్లా నా వర్క్ నేను చేసుకుంటాను అని చెప్పుంటే సరే మీకెందుకు కానీ జాయిన్ అవ్వండి ముందు అని చెప్పారు. ఫస్ట్ ఇయర్ వాటికి అలౌ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళ ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అయి ఉన్నాను. ఎందుకంటే మొత్తం మాస్ కాపీయింగ్ కాబట్టి నేను రాశాను కాబట్టి నేను రాసింది మొత్తం మాస్ కాపీయింగ్. కాంట్రాక్ట్ ఫీజు అనేది యాక్చువల్గా అయితే ఒక 500-1000 రూపాయలు వేయాలి అనమాట. ఆ రోజు మనం ఫస్ట్లోనే మాట్లాడుకున్నాం అనమాట. కాలేజీకి రాకపోయినా మా సీట్ ఫిల్ అవడమే ముఖ్యము, ఎట్లాకట్లా మా ఆప్షన్ పెట్టండి అని చెప్పేసి అతను కూడా చెప్పున్నాడు. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ 2 ఇయర్లకి రీఇన్వెస్ట్మెంట్ ఫీజు వస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు అట్లా సచ్చినట్టు మన వీళ్ళు పాస్ అయినా పాస్ కాకపోయినా మన మనీ మనకు వస్తుంది కాబట్టి అని చెప్పేసి ఇప్పుడు మనీ డిమాండ్ చేస్తున్నారు అనమాట. కాంట్రిబ్యూషన్ ఫీజు కింద 26,000 అని చెప్పేసి అడుగుతున్నారు. సంపాదనే ధ్యేయంగా పేద విద్యార్థులకు చేరాల్సిన ఫీజు రింబర్స్మెంట్ పథకం స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. యూనివర్సిటీ అధికారులు నిజాయితీగా కాలేజీల్లో తనిఖీలు చేపడితే ఇటువంటి బాగోతాలు మరెన్నో వెలుగు చూసే అవకాశం ఉంది. తిరుమల కొండలు కుంగిపోతున్నాయన్న అనుమానాలు